ఆర్థిక స్వావలంబన, పరిశుభ్రత వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్పేటలో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన 4 నాలా క్లీనింగ్ మిషన్లు 12 టన్నుల ట్రిప్పర్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నాలా క్లీనింగ్ ట్రాక్టర్ ను స్వయంగా నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 22 మంది లబ్ధిదారులకు 2.10 కోట్ల సబ్సిడీ రుణాలు అందిస్తామని తెలిపారు. ఈ రుణాలతో 1.10 కోట్ల విలువైన 4 నాలా క్లీనింగ్ యంత్రాలు, 1 కోటి విలువైన 2 ట్రిప్పర్లు కొనుగోలు చేయడం అభినందనీయమన్నారు. ఈ వాహనాలను నెల్లూరు కార్పొరేషన్ అద్దెకు తీసుకోవడం వల్ల లబ్ధిదారులకు ప్రతి నెల స్థిరమైన ఆదాయం లభిస్తుందని, ఇది సంక్షేమంతో పాటు శాశ్వత ఉపాధికి దోహదపడే కార్యక్రమమని పేర్కొన్నారు. సఫాయి కార్మికులు నగర ఆరోగ్యాన్ని కాపాడే పరిశుభ్రత యోధులని కొనియాడిన మంత్రి, గతంలో చేతులతో చేసిన పనులను ఇప్పుడు యంత్రాల ద్వారా నిర్వహించడం వల్ల వారి భద్రత, ఆరోగ్యం, గౌరవం పెరుగుతాయని అన్నారు. అది టిప్పర్ చూడండి సార్ భయా కొద్ది కెమెరా కిందకి దించు భయా వెనకాల మొదల ఓకే ఓకే సైడ్ రండి అక్కడ ఇప్పుడు ఏందో వాళ్ళు పడిపి ఈరోజు నెల్లూరులో ఒక 2 ట్రక్స్, మరొక మెకనైజ్డ్ వెహికల్స్, అంటే సిల్ట్ తీసే మెకనైజ్డ్ వెహికల్స్ 3 కదా, 4 వెహికల్స్, ఒక్కొక్క వెహికల్ 3 లెక్కన 12 మందికి, ఒక్కొక్క ట్రక్ 5 మంది లెక్కన 10 మందికి, మొత్తం 22 మందికి ఈరోజు యాక్చువల్గా 50% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో 2,10,00,000కి ఈరోజు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషనర్స్కి, హెల్త్ ఆఫీసర్స్కి ఒకటే చెప్తున్నాం, ఫ్యూచర్లో రాను మెకనైజ్డ్ వాడాలి, స్వీపింగ్ మిషన్స్ అయినా మెకనైజ్డ్ వాడాలి, డ్రైన్స్లో సిల్ట్ తీయటం కూడా మెకనైజ్డ్ వాడాలి, యూజీడీ ఉంటే మెకనైజ్డ్ వాడాలి. మాన్యువల్గా చేయటం తప్పు, అది కరెక్ట్ కాదు. మాన్యువల్గా గతంలో ఎప్పుడో చేసాం. ఈరోజు ఇంత సివిలైజేషన్ పెరిగిన తర్వాత, ఇంత మెకనైజ్డ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు మెకనైజ్డ్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 2,000 ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోస్, చెత్తని తొలగించడానికి, చెత్తని కలెక్ట్ చేయడానికి 2,000 ఆటోలను యాక్చువల్గా శాంక్షన్ చేశారు.
ఈ నేపథ్యంలోనే మొన్న నెల్లూరులో 101, గుంటూరులో ఒక 25 ఆటోలని ముఖ్యమంత్రి గారు గుడివాడ నుంచి వర్చువల్గా ఇనాగరేషన్ చేశారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థకి గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSKFDC ద్వారా ఏదైతే కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి సఫాయి కార్మికులకు అదేవిధంగా చిత్తు కాగితాలు ఏరుకునే వారికి కలిపి 2 లారీలు 4 ట్రాక్టర్లు మొత్తం దాదాపు 2,10,00,000 విలువ చేసేటటువంటి ఈ యంత్ర పరికరాలని ఈరోజు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే నెల్లూరు నగరపాలక సంస్థకి గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడు మనం చూడని విధంగా గౌరవ మంత్రి గారు ప్రత్యేక చొరవ చూపించి అన్ని రకాల యంత్ర సామాగ్రిని నెల్లూరు నగరపాలక సంస్థకు అందజేయడం జరుగుతూ ఉంది. గతంలో చూసాం, బహుశా ఎక్కడా లేని విధంగా 25 స్వీపింగ్ మిషన్లు నెల్లూరు నగరపాలక సంస్థకు ఉన్నాయి. మొన్న ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు వర్చువల్గా ప్రారంభించారు 200 ఎలక్ట్రానిక్ చెత్త తరలించే ఆటోలు. అవి కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో స్వయంగా మంత్రి గారే మాట్లాడి ఇది పూర్తి 50% సబ్సిడీ, మిగతా 50% లోన్. మంత్రి గారు ఈ విధంగా నెల్లూరు నగరపాలక సంస్థకి తనకి ఓట్లేసి గెలిపించినటువంటి నెల్లూరు నగరానికి తన వంతుగా చేయాలని అన్ని రకాల ఏ విధంగా పాఠశాలను తీర్చిదిద్దుతున్నారో, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో, ఏ విధంగా సొంత డబ్బులతో కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడో ఈరోజు అందులో భాగంగానే నెల్లూరు నగరపాలక సంస్థకి కేంద్రంతో మాట్లాడి NSKFDC నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2,10,00,000 విలువ చేసే 2 లారీలు, ఈ 2 లారీలు 10 మందికి, ఒక్కొక్క లారీ 5 మందికి కేటాయించి 2 లారీలు 10 మందికి, 4 ట్రాక్టర్లు, ఒక్కొక్క ట్రాక్టర్ 3 కలిపి 4 ట్రాక్టర్లు 12 మందికి ఈరోజు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈరోజు మన కార్పొరేషన్ పారిశుద్ధ్యానికి సంబంధించి సిల్ట్ వెహికల్స్, అదేవిధంగా టిప్పర్లు, వీటన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు మన మంత్రి నారాయణ గారు మాట్లాడి వాటిని అరేంజ్ చేయడం జరిగింది. ఈ విధంగా శానిటేషన్ను ఎంతో అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా నెల్లూరు సిటీ అయితేమి, రూరల్లో అయితేమి, మున్సిపల్ హై స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, బిల్డింగులు కొత్త రీమోడల్ చేస్తూ బిల్డింగులు నిర్మించి పేద పిల్లలకి చదువుకునేదానికి ఎంతో వసతులు కల్పిస్తూ మన నెల్లూరు సిటీ ప్రజలకి నారాయణ సారు ఎంతో సేవ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ BVS గర్ల్స్ హై స్కూల్లో రేపు సోమవారం జరిగే సైకిల్ డిస్ట్రిబ్యూషన్ 8, 9, 10 స్కూల్స్ విద్యార్థులందరికీ నెల్లూరు సిటీ అండ్ మరియు రూరల్ పాఠశాలల్లో చదివే 8, 9, 10 స్కూల్ విద్యార్థులందరికీ సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది సోమవారం నాడు. కాబట్టి మన నారాయణ సార్ గారు ఎంతో అభివృద్ధి చేస్తూ, ప్రజలకు ఎంతో సేవ చేస్తూ, సొంత నిధులు ఖర్చు పెట్టి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ నారాయణ సార్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ